నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ యాంకర్ ప్రాలిక. ప్రస్తుతం మనం కరీంనగర్లోని శివ థియేటర్ దగ్గరలోనే ఉన్నటువంటి రాజుగారి బిర్యానీ అడ్డా అపోజిట్ లోనే ఉన్న స్టార్ గేట్ సొల్యూషన్ వద్ద ఉన్నామండి. అన్ని రకాల టీవీ కంపెనీల సర్వీసెస్ అన్ని కూడా ఇస్తున్నారట అండి ఇక్కడ. సో మదర్ బోర్డ్ అయినా ఇంకా ప్యానెల్స్, టీవీ ప్యానెల్స్ అయినా ఏదైనా సరే రిపేర్ వస్తే వీళ్ళు ఖచ్చితంగా రిపేర్ చేస్తున్నారు. సో అలాగే కాకుండా మంచి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి మిషన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అలాగే కాకుండా మంచి ఆఫోర్డబుల్ ప్రైజెస్తో ఇక్కడ రిపేర్ చేస్తున్నారు. సో బయట సర్వీసెస్కి ఇక్కడ సర్వీసెస్కి ఏం తేడా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఓకే, స్టార్ గేట్ సొల్యూషన్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. సో చూస్తుంటే ఇక్కడ సెపరేట్గా రిసెప్షన్ ఏరియా, స్టోర్ రూము, ఇటు అన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా అరేంజ్ చేసి ఉంచారు. నిజంగా కార్పొరేట్ లెవెల్లో ఆఫీసెస్ ఎలా ఉంటాయో అలా అరేంజ్ చేసి ఉంచారు. సో ఆల్రెడీ ఇక్కడ రిపేర్ చేస్తున్నారు టీవీస్ అవి ఇవన్నీ. అసలు దీని గురించి ఏంటి అనేది మనం ప్రొపరేటర్ గారిని వెళ్ళి ఒకసారి తెలుసుకుందాము. చూస్తున్నారా, అన్ని టీవీ స్క్రీన్స్ అన్నీ కూడా రిపేర్ చేస్తున్నారు. అసలు అవి ఏం ప్రాబ్లం వచ్చాయి, ఇక్కడ ఏం రిపేర్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు అనేది మనం ఇక్కడే ఉన్నటువంటి ప్రొపరేటర్ గారితో మాట్లాడి తెలుసుకుందాము. సో ఇక్కడే స్టార్ గేట్ సొల్యూషన్స్ ప్రొపరేటర్ గారు రామచందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వెళ్ళి మాట్లాడదాము. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. సో స్టార్ గేట్ సొల్యూషన్స్ అసలు ఎప్పుడు పెట్టారు, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్ గేట్ సొల్యూషన్ అనేది 2003లో స్టార్ట్ అయిందండి. అంటే ఫస్ట్ మా గీతా భవన్ దగ్గర ఉంటుండే 17 years ఉన్నాం అక్కడ. ఓకే. అప్పుడు ఎల్జీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ చేసేవాళ్ళం. 19 years చేసాము ఎల్జీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్. విత్ 4 districts చేసాము. అప్పుడు అంటే మేము ఓన్లీ టీవీ రిపేర్ కాదు, అప్లయన్సెస్, వాషింగ్ మిషన్స్, మైక్రో ఓవెన్స్, ఎయిర్ కండిషనర్స్ అన్ని చేసేవాళ్ళం. అప్పుడు ఈ 4 districts కవర్ చేసుకుంటూ ఈ టీవీ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని అప్పుడు మేము ఐడెంటిఫై చేసి ఆ బ్రాండ్ లో చేయడము, కస్టమర్లకు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, అంటే బ్రాండ్ లోనే చేస్తే ఏ విధంగా సఫర్ అవుతున్నారు, వేరే దగ్గర చేస్తే తక్కువ రేట్లు అవుతున్నప్పుడు ఆ ఆలోచనతోనే తర్వాత మేము ఇది సెటప్ చేసాం. ఓకే, ఇప్పుడు ఓన్లీ టీవీ సర్వీసెస్ మాత్రమే చేస్తాం. మేము ఓన్లీ ప్రెజెంట్ అయితే ఎల్ఈడి టీవీ సర్వీసెస్ మాత్రమే చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు అసలు అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అసలు కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తారు సార్? కస్టమర్ మెయిన్ గా లైన్ రావడం. ఓకే. ఇప్పుడు కస్టమర్ బ్రాండ్ లో స్క్రీన్ పైన లైన్ రావడం, సన్నగా లైన్ రావడం, లేదా జంపింగ్ అవ్వడం, లేదా బ్రోకెన్, లేదా బ్యాక్ లైట్ ఇష్యూ, అంటే సౌండ్ వస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఏం రాదు, ఓన్లీ సౌండ్ వస్తూ ఉంటుంది, బ్యాక్ లైట్ ఇష్యూ ఉంటుంది. లేదా డెడ్ పిడుగులు పడ్డప్పుడు కానీ, ఇది పడ్డప్పుడు కానీ, మదర్ బోర్డు ఇష్యూస్ కానీ, అంటే మెయిన్ పీసీ లోపల పీసీబీ ఏదైతే సర్క్యూట్ ఉంటుందో ఆ ఇష్యూస్ తో కానీ చాలా మంది ఎక్కువ దాంతోనే ఫేస్ చేస్తారు. ఉండేదే 4 ఉంటుంది, అదే ప్రాబ్లమ్స్ తోనే ఎక్కువ వస్తుంది. దాన్ని బ్రాండ్ లో వెళ్ళారనుకోండి, సపోజ్ ఏ బ్రాండ్ అయినా వెళ్ళారనుకోండి, వాళ్ళ లైన్ కి ప్యానలే చేంజ్ చేస్తారు. ఆ స్క్రీన్ ఏదైతే ఉందో అదే చేంజ్ చేస్తారు. మదర్ బోర్డ్ అయితే మదర్ బోర్డే చేంజ్ చేస్తారు. బ్యాక్ లైట్ అయినా కొన్ని కంపెనీస్ మొత్తం టోటల్ మాడ్యూల్ చేంజ్ చేయాలంటే విత్ స్క్రీన్ తో, దాన్ని కాస్ట్ ఎక్కువ అవుతుంది. కస్టమర్ బేర్ చేయలేకపోతారు. చాలా మంది టీవీలు వాడి తర్వాత 4 years తర్వాత ప్రాబ్లం నాకు బాగా కాస్ట్ అవుతుంది, బ్రాండ్ లోకి వెళ్తే బాగా కాస్ట్ అవుతుంది, పక్కకు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. అదంతా మేము ఐడెంటిఫై చేసి కస్టమర్ కి లాస్ అవుతున్నారు, దీన్ని ఏమైనా చేయగలుగుతామా అని ట్రై చేసి అప్పుడు ఈ టెక్నాలజీ మేము ట్రై చేసాం. 2016 నుంచి ఇది సపరేట్ చేస్తాం, మల్టీ బ్రాండ్, ఆల్ బ్రాండ్ ఎల్ఈడి చేస్తాం. అన్ని రకాల బ్రాండ్స్ చేస్తాం. సో ఇప్పుడు అదే మనము బ్రాండ్ షాప్ కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు టీవీకి అది కంపెనీ రూల్, వాళ్ళు ఏదైపోతే అదే చేయాలి, ఏదైపోతే అది పార్ట్ చేంజ్ చేయాలి. మళ్ళీ ఆ పార్ట్ కాస్ట్ కస్టమర్ బేర్ చేయలేదు. కొంతమంది చేసుకుంటుండొచ్చు, కొంతమంది చేయలేదు. అమౌంట్ కూడా ఇక సేమ్ అప్రాక్సిమేట్ ఉంటుంది కాబట్టి దీని బదులు వేరే టీవీ కొనడం బెటర్ అని అంటారు. సో దాని బట్టి ఇక్కడికి వస్తే మీరు తక్కువ రేట్ లో మేము 99% ట్రై చేయాలి, అంటే రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా కాని పక్షంలో పార్ట్ కూడా రిప్లేస్ చేస్తాం. ఆ పార్ట్ కూడా బ్రాండ్ మాకు చాలా తక్కువ రేట్లలో వస్తుంది. అంటే సేమ్ బ్రాండ్, అంటే సేమ్ బ్రాండ్ ఉంటుంది. కొన్ని మేము ఆ బ్రాండ్లలో, అంటే మేము సేమ్ బ్రాండ్ దొరకనప్పుడు ప్యానల్ ఒరిజినల్ మంచి ప్యానలే, అది మ్యాచ్ కాకపోతే దాన్ని మాడిఫికేషన్ కూడా చేస్తాం. మదర్ బోర్డ్స్ కానీ అలా మాడిఫికేషన్ చేసి కస్టమర్ వారంటీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడికే వచ్చి చేసుకోవాలా సర్వీస్, లేకపోతే హోమ్ సర్వీస్ కూడా ఉందా? అంటే మేము ఎక్కడైతే మా లొకేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు మేము కస్టమర్ లొకేషన్స్ ఎక్కడైతే మా దగ్గరలో లొకేషన్స్ ఉంటే మేమే కస్టమర్ ఇంటికి వెళ్ళి ప్రాబ్లం చూసి పికప్ చేసి
రిపేర్ చేసి వాళ్ళ ఇంట్లో డెలివరీ కూడా చేయగలం. చేసేసి దానికి కొంచెం చార్జెస్ తీసుకుంటాం. తీసుకుంటారు ఇక వెళ్ళి వాళ్ళు చేస్తారు కాబట్టి పికప్ దాని పెట్రోల్ చార్జెస్ అవన్నీ అవుతాయి కాబట్టి ఓన్లీ సరౌండింగ్స్ మా బ్రాంచెస్ ఎక్కడెక్కడ బెటర్ ఇంకా సార్, ఎందుకంటే వాళ్ళకు టీవీ తీసుకురావడం తీసుకెళ్లేటప్పుడు ఇంకేం ప్రాబ్లం అవుతుందో కన్నా హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ వాళ్ళు అంటే కొందరు దాన్ని ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. పెద్ద టీవీలు అయితే వాళ్ళు పట్టుకురాలేరు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, కొందరు బిజీ పర్సన్స్ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళు మాకు చెప్తే మేము వెళ్ళి తీసుకొని వస్తాం. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఓకే చేసి వాళ్ళ పిక్చర్ అదంతా చూపించి దాని ముందు మేము అడ్వాన్స్ కూడా ఏం తీసుకోం డబ్బులు. కస్టమర్ టీవీ ఓకే అయితేనే అది డబ్బులు తీసుకుంటాం. లేకపోతే రిపేర్ కాకపోతే నార్మల్ 200-300 రూపీస్ తీసుకుంటాం. వెరిఫికేషన్ చార్జెస్ తీసుకుంటాం. అంతే తప్పితే ఏం లేదు. అయితే అవుతుంది లేదంటే లేదు. సో మిమ్మల్ని ఇలా కూడా అప్రోచ్ అవ్వచ్చు అన్నట్టు. అసలు చాలా మందికి అంటే వచ్చి చూస్తే కూడా రిపేర్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుందో అని భయపడతారు. అంటే వాళ్ళు ఇప్పుడు సోనీ బ్రాండ్ ఏదో బ్రాండ్ ఉంది అనుకోండి, మామూలు మంచి ఐ బ్రాండ్లలో చూస్తే రేట్ ఎక్కువ అమ్మవుతుంది, చెప్పగానే రేట్ ఎక్కువ అవుతుంది, అది ఎక్కువ అవుతుంది అని వాళ్ళు భయపడుతుంటారు. అలాంటి భయం ఏం అవసరం లేదు. మా దగ్గరకు వస్తే మేము చాలా తక్కువ రేట్లు అంటే అప్రాక్స్ 40% వరకు వాళ్ళకి రిలీజ్ అవుతారు. ఓకే. సో ముందు అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికైనా మిమ్మల్ని పిలిస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బ్రాండ్ వాళ్ళు ఉన్నారు, బ్లాంక్ అంటే ప్యానల్ అని చెప్పేస్తాం. అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్యానల్ కస్టమర్ అమ్మ ప్యానల్ మనం చేయించుకుని పక్కన పెట్టేస్తాం అని ఆ భయం అక్కడ లేకుండా మాకు తెలిస్తే మేము ప్యానల్ అయితే ప్యానల్ అని చెప్పేస్తాము. లేదా మా దగ్గర తీసుకొచ్చి చెక్ చేసి ఎక్విప్మెంట్ చెక్ చేసి ఇది ప్యానల్ అండి, ఇది బ్యాక్ లైట్ అండి, ఇది మదర్ బోర్డు, ఈ ప్రాబ్లం ఎంత అవుతుంది, చేయించుకుంటే అంటే చేయించుకోవచ్చు, లేదంటే లేదు. అక్కడ మనం కస్టమర్ ఏం బ్లాక్ చేయడానికి ఉండదు. ఓకే, చూసారు కదా స్టార్ గేట్ సొల్యూషన్ లో ఇంత మంచి అవైలబుల్ ఉన్నారు. సో ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళు జస్ట్ ముందే మీరు టీవీని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంటికి పిలిపించి వీళ్ళ క్లయింట్స్ అంటే ఎంప్లాయీస్ వచ్చి చూసి చెక్ చేసి అసలు ప్రాబ్లం ఏంటో మీకు ముందే చెప్పేస్తారు. మరి అది మొత్తం స్క్రీన్ అనేది చేంజ్ చేయాలా లేకపోతే మదర్ బోర్డ్ చేంజ్ చేయాలా, అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది ఏంటి అనేది మీకు ముందే ఇంత అమౌంట్ అవుతుంది అనేది చెప్పేస్తారు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా మీరు మంచిగా రిపేర్ చేయించుకోవడానికి స్టార్ గేట్ సొల్యూషన్ వాళ్ళు హ్యాపీగా కరీంనగర్ లోనే మనకు అవైలబుల్ లో ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే కస్టమర్స్ అందరూ కూడా ఏంటి రావడానికి ఇక్కడికి వచ్చి స్క్రీన్ ఇస్తారు, మళ్ళీ కొంతమందికి డౌట్స్ ఏముంటాయి, ఇక్కడ పార్ట్స్ ఏమైపోతాయో చేంజ్ చేస్తారా, ఒరిజినల్ పార్ట్స్ ఉంటాయా, మా పార్ట్ వేరే వాళ్ళకి ఇస్తారా, ఆ డౌట్స్ ఓకే అందరికి రేస్ అవుతాయి. అలా ఏముండదు, వాళ్ళ దగ్గర మేము సైన్ చేసి ఇస్తాము, స్క్రీన్ పైన సైన్ చేసి ఇస్తాం. వాళ్ళ స్క్రీన్ మనం అట్లా చేయడానికి ఓదానికి ఒకటి కూడా కొన్ని మ్యాచ్ కావు, అట్లా వేయడానికి కూడా ఉండదు. వాళ్ళది స్క్రీన్ సైడ్ చేస్తాం, అది టోటల్లీ క్లియర్ గా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే చేస్తాం. వాళ్ళు ఇప్పుడు తెచ్చినాక మాకు వద్దు అన్నా కూడా మేము ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి సెట్ వాళ్ళకి రిటర్న్ చేయడానికి. ఓకే సార్, ఇప్పుడు వారంటీ ఏమైనా ఉందా దీనికి? వారంటీ మేము 6 months వారంటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. స్క్రీన్ ఏది చేంజ్ చేసినా 6 months వారంటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే నాది, ఇప్పుడు బయట సర్వీసెస్ చాలా ఉన్నాయి, ఎందుకు మన కరీంనగర్ ప్రజలందరూ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్ గేట్ సొల్యూషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడికే వచ్చి ఎందుకు రిపేర్ చేయించుకోవాలి? వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే మేము స్టాక్ మెయింటైన్ చేయడము, ఆల్ మీరు చూడొచ్చు ప్యానల్స్ మా దగ్గర అన్ని సైజెస్ అప్ టు 32 నుంచి 65 వరకు 75 కూడా వస్తున్నాయి. ఆల్ సైజెస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మదర్ బోర్డ్స్ ఇన్ కేసు ఇప్పుడు ఒక టీవీ 4 years తర్వాత 5 years తర్వాత కస్టమర్ అన్న బ్రాండ్కి వెళ్తే అక్కడ మదర్ బోర్డ్ అవైలబుల్ ఉండకపోవచ్చు, 60-70% ఉండకపోవచ్చు. ఉంటే బెటర్, ఉన్నా కూడా వాళ్ళది చార్జెస్ అయి ఉంటాయి. మన దగ్గర లేకుండా వస్తే మదర్ బోర్డ్ మనం ఎక్కడ ఆల్ ఇండియాలో మనకు టైఅప్ ఉన్న మదర్ బోర్డ్స్ ఎక్కడున్నా తెప్పించి ఆ మదర్ బోర్డ్ వేసి కస్టమర్ కి వాళ్ళ ఏదైతే తక్కువ ప్రైస్ లో మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. దాని మూలంగా మేము కస్టమర్ కి అదే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు బ్రాండ్కి వెళ్ళి తెలుసుకోండి, వేరే దగ్గర తెలుసుకోండి, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఏది కావాలో అది దాన్ని చూసుకొని చూస్ చేసుకోండి. మా దగ్గరే రావాలి అని చాలా మంది చేస్తారు, కానీ ఎక్కడ బెటర్ అవుతుంది, ఎక్కడ తొందరగా అవుతుంది, ఎక్కడ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దొరుకుతుంది, ఎక్కడ డోర్ డెలివరీ దొరుకుతుంది, ఎక్కడ మనము కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ చేయగలుగుతాం, అది చూసి కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. మన దగ్గరే రావాలి, మన దగ్గరే చేయాలి అని. కాకపోతే ఒక మంచి ఉద్దేశమే అండి మీరు చేస్తున్న ఇది ఏదైతే ఉందో. ఇప్పుడు బ్రాండ్స్ ఉన్న కంపెనీస్ ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ దగ్గరికి వెళ్ళి చేస్తే ఎంత అమౌంట్ అవుతుందో దానికంటే తక్కువ ప్రైస్ మనం రెడ్యూస్ అప్ టు 40%, అంటే కొన్ని 10% కూడా డిఫరెన్స్ రావచ్చు, కొన్ని 20 రావచ్చు, అప్ టు 40%. కొన్ని మదర్ బోర్డులు డెడ్ అయినా కూడా కొన్ని ప్యానల్ కంపెనీలో ప్యానల్స్ అని అట్లా చేయడం అట్లాంటిది ఉంటుంది. కానీ మా దగ్గర మదర్ బోర్డు ఏంటంటే మదర్ బోర్డే, లేదా మదర్ బోర్డు రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. పిడుగు పడ్డప్పుడు మదర్ బోర్డ్స్ అయిపోతే దానికి ఏం చేయనికి రాదు, అది మనం కొత్త మదర్ బోర్డులే వేయాలి. దాని మూలంగా ఇప్పుడు కొందరు బ్రాండ్ లో హై కాస్ట్ పెట్టలేక టీవీని పక్కకు పెట్టడం, 32 inches టీవీ అండి ఇప్పుడు 6,000-7,000 చెప్తే కస్టమర్ ఎవరు చేయొచ్చు. ఒక ప్యానల్ అంటే ఓకే ఉంటుంది 6,000-7,000 ఉంటుంది, కానీ మిగతా అన్ని 6,000-7,000 అంటే వాళ్ళు కొత్తది 10,000-12,000 పెడితే కొత్త టీవీ వస్తుంది. అది మేము రిపేర్ చేయడానికి చేస్తే 2,000-3,000 జస్ట్ దానిలో అయిపోతుంది. అది ట్రై చేస్తాం, 90-100% మీకు చేస్తామని కూడా ఏం చెప్పండి.
అయిందన్న చేస్తాం. అదే బ్రాండ్లో అయితే అది ఖచ్చితంగా రిపేర్ చేయాల్సింది, రిపేర్ చేయడానికి లేదు, రిప్లేస్ చేయాల్సింది. అవును. దాని కాస్ట్ అయ్యింది. ఓకే. సో చూసారు కదా. సో బయట అంటే బ్రాండ్స్ ఎక్కడైతే టీవీ బ్రాండ్ ఉందో అక్కడికే వెళ్ళి మనం సర్వీస్ చేయించుకుంటే కంప్లీట్ గా ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే తీసి వీళ్ళు రిప్లేస్ చేస్తారు అక్కడ. కాకపోతే ఇక్కడికి వస్తే అది రిపేర్ చేయడానికి సోర్స్ ఉంటే ఖచ్చితంగా రిపేర్ చేస్తారు ఫస్ట్. ఆ రిపేర్స్ చేసినా కానీ అక్కడ ప్రాబ్లమ్ సొల్యూషన్ కాకపోతే ఆ తర్వాతే నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని వేస్తారు. సో అక్కడ కూడా మనకు అమౌంట్ చాలా సేవ్ అవుతుంది సార్. సో అదొక బెస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ మనము ఏంటి అంటే అక్కడ రిపేర్ ఏమొచ్చింది అనేది తెలుసుకోవడానికి అండ్ ఇక్కడ మంచి ఆఫర్డబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. 40% డిస్కౌంట్ కూడా అని అన్నారు సార్. అంటే డిస్కౌంట్ అని కాదండి, మేము చేసే ప్రైస్, ఇట్ ఇస్ నాట్ డిస్కౌంట్. మేము ఆ ప్రైస్ లో ఆఫర్ కస్టమర్ కి బ్రాండ్ డిఫరెన్స్ వస్తుంది, డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి అంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సో అలాంటి ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్నటువంటి స్టార్ గేట్ సొల్యూషన్ మన కరీంనగర్ లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సార్ ఇక్కడ ఏదో అడ్వాన్స్డ్ మెషిన్ ఇది బాండింగ్ మిషన్ అంటారు. అంటే ఇది బాండింగ్ మిషన్, దీని వల్ల యూజ్ ఏంటంటే కస్టమర్ కి మామూలుగా ఇప్పుడు నేను చెప్పాను, ఇందాక చెప్పాను కదా, బ్రాండ్ లో లైన్ వస్తే టీఎఫ్టీఏ చేంజ్ చేయడం అంటే ప్యానల్ చేంజ్ చేయడం అట్లా కాకుండా ఎక్కడైతే లైన్ వస్తుందో ఇది చూసారా, ఏ ఏ ఏ పార్ట్ లైన్ వస్తుందో ఆ పార్ట్ చేంజ్ చేయడానికి ఇది బాండింగ్ చేస్తారు. ప్యానల్ కును దానికి ఏదైతే అక్కడ లైన్ వస్తుందో దాన్ని కొత్తగా బాండింగ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దీని వల్ల ఆ లైన్ వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఆ పార్ట్ వస్తుందో ఆ పార్ట్ దగ్గర ఇది కొత్తది ఈ కాఫ్ అనేది ఉంటుంది, దాన్ని కొత్తది వేస్తే ఆ లైన్ వెళ్ళిపోతుంది. కస్టమర్ కి కొత్త ప్యానల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇది స్క్రీన్ అనుకుంటే మనం టీవీలో ఇప్పుడు జస్ట్ ఇట్లా ఒక లైన్ వచ్చింది, ఆ లైన్ లో మనం జస్ట్ ఆ లైన్ ని మాత్రమే, లైన్ ఎక్కడైతే ఫాల్ట్ ఉంటుందో మనం చెక్ చేసి బ్యాక్ లైట్ టేబుల్ మీద చెక్ చేసి ఈ లైన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ కాఫ్ లాంటిది ఉంటుంది, ఇట్లా ఒకటి చిన్నది ఐసీ ఉంటుంది. ఇది నార్మల్ గా హీట్ చేసి అట్లా చేయడానికి ఉంటుంది. అది మిషన్ మీద అయితేనే ప్రెస్ అవుతుంది, ఎంత టెంపరేచర్ మీద ప్రెస్ అవుతుంది, ఎలా ప్రెస్ అవుతుంది, అది చేస్తేనే అది మళ్ళీ సక్సెస్ అవుతుంది. మనం ఏదో తీసుకొచ్చి పెడితే అట్లా మళ్ళీ సేమ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ అయ్యి దీని మీద ప్రెస్ చేస్తేనే పర్ఫెక్ట్ హీట్ తీసుకొని పర్ఫెక్ట్ అయ్యి ఆ లైన్ అనేది వెళ్ళిపోతుంది. సో అంటే ఇట్లా లైన్ వస్తుంది 100% క్లియర్ అయితే కూడా మేము చెప్పలేము, ఎందుకంటే ఆ లైన్ పిక్సెల్ షార్ట్ అయితే ఏం చేయరు, దీని వల్ల కూడా యూజ్ ఉండదు. అప్పుడు ప్యానలే చేంజ్ చేయాల్సి వస్తుంది, కంప్లీట్ ప్యానలే చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఓకే. ఒక్కొక్క దగ్గర ఏంటి అంటే ఇంత టెక్నాలజీ తెలియక ఉండొచ్చు, అందరి దగ్గర బాండింగ్ మిషన్స్ ఉంటాయి కానీ చేయొచ్చు చేయకపోవచ్చు, అందరికి రాదని మనం ఏం చెప్పలేము, మనమే చేస్తామని కూడా ఏం చెప్పలేము, చేస్తారు కొంతమంది. అంటే తెలియక కంప్లీట్ ప్యానల్ చేంజ్ చేయాలి, బ్రాండ్ అయితే 100% ప్యానలే ఏం చేంజ్ చేయడానికి. సో చూసారు కదా, ఇక్కడ మనకు ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మిషన్స్ మన స్టార్ గేట్ సొల్యూషన్ లో అవైలబుల్ లో ఉన్నాయో. సో మనకు స్క్రీన్ లో ఏదైనా ఇలా చిన్న లైన్ ఇలా వస్తుంది కదండి, లైన్ రావడము అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్యానెల్లో అక్కడి వరకు మాత్రమే చెక్ చేసి మీకు సెట్ చేసి ఇస్తారు. అదే మనకు బ్రాండ్ ఎక్కడైతే ఉన్నామో అక్కడ సర్వీసెస్ కి వెళ్తే కంపల్సరీ ప్యానెల్ అంతా రీప్లేస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిపేర్ చేయడానికి ఈ బాండింగ్ మిషన్ అంటారా సార్? సో బాండింగ్ మిషన్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంది. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మిషన్స్ అన్ని కూడా మన స్టార్ గేట్ సొల్యూషన్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి మన కరీంనగర్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎంచక్కా ఇక్కడికి వచ్చి రిపేర్ చేయించుకోవచ్చండి. సూపర్ సార్, ఆల్రెడీ టెస్ట్ లో ఉంది కదా, 55 inches టీవీ ప్రాబ్లం ఉంది, సోనీ టీవీ ప్రాబ్లం ఉంటే చేస్తున్నాం. సోనీ టీవీ. సో ఆల్మోస్ట్ అంటే ఎలాంటి కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు సార్? జనరల్ గా ఇందాక చెప్పినట్టే లైన్స్ బ్రోకెన్ చేసుకోవడం, చిన్నపిల్లలు బాల్తో కొట్టినప్పుడు పగిలిపోవడం, అట్లాంటి ఇష్యూస్, డెడ్ పిడుగులు పడినప్పుడు అట్లాంటి ఇష్యూస్ తో చాలా మంది వస్తుంటారు. ఓకే సార్. సో బాండింగ్ రూమ్ లో బాండింగ్ మిషన్ గురించి తెలుసుకున్నాము. సో ఇక్కడ సర్వీస్ ఏరియా అని సెపరేట్ గా ఉంది. అసలు ఈ సర్వీస్ ఏరియాలో ఏం సర్వీస్ చేస్తారు? అసలు ఏమో ఆల్రెడీ రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మదర్ బోర్డ్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కదా, మదర్ బోర్డ్ డెడ్ కావడం కానీ సాఫ్ట్వేర్ కరప్షన్ అవ్వడం, సాఫ్ట్వేర్ కరప్షన్ అయినా కూడా మన సిస్టమ్ త్రూ సాఫ్ట్వేర్ చేయడం లేదా మదర్ బోర్డ్ రిపేర్ చేయడం ఇట్లాంటివన్నీ, లేదా స్క్రీన్లు మార్చడం, ఇక్కడ బోర్డ్స్ వస్తే బోర్డ్స్ మార్చడం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఓన్లీ హార్డ్వేర్ అంటే పార్ట్స్ ఏవైతే మనం టచ్ చేస్తామో అదే కాకుండా మీరు సాఫ్ట్వేర్ కి సంబంధించింది కూడా చేస్తారు. కరెక్ట్ అయిన వాటికి కూడా మేము రీలోడ్ చేసి చేయగలుగుతాం. దాని వల్ల కూడా కంపెనీస్ ఏం చేస్తే బోర్డ్స్ చేంజ్ చేస్తాయి, కానీ మేము సాఫ్ట్వేర్ కరెక్ట్ అయినా చూసి
ఆ సాఫ్ట్వేర్ మళ్ళీ రీలోడ్ చేసి ఓకే చేయగలం. మీరు ప్రతిదీ ఏదైనా సరే సాఫ్ట్వేర్ అయినా అంటే మనం hardware టోటల్ అయినా చేయగలుగుతాం అని ఏం లేదు, 80% వరకు అయితే క్లియర్ చేయాలి. చేస్తారు. సో ఏదైనా ఫస్ట్ అయితే మీ వల్ల అయితే రిపేర్ చేయడానికి ట్రై అది చేస్తారు. తక్కువ ప్రైస్ లో అవుతుంది, అయితే తక్కువ ప్రైస్ లో అవుతుంది. అవుతుంది. ఓకే సార్, ఆల్రెడీ ఇక్కడ ఏమో చేస్తున్నారు. ఈయన మదర్ బోర్డ్ ఇది ప్రాబ్లం ఉందండి, మదర్ బోర్డ్ డెడ్ అయింది, పిడుగుబడి దానిలో రెస్ట్ అది దాన్ని రిపేర్ చేస్తుంది. అదే బ్రాండ్ అయితే మీకు కొత్త బోర్డే చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అది రిపేర్ అవుతుందా? రిపేర్ అవుతుంది. అవుతుంది. సో రిపేర్ తోటి రిపేర్ తో అవుతుంది. 2000 రూపీస్ సంథింగ్ దానిలో అయిపోతుంది. అంతే. 55 ఇంచెస్ టీవీ 55 ఇంచెస్ టీవీ రిపేర్, ఓన్లీ రిపేర్, మన సర్వీస్ చార్జ్ సెపరేట్. అయినా గ్రేట్ అండి, చాలా తక్కువ బ్రాండ్ లో అయితే మీకు 10,000-15,000. అవును, ఖచ్చితంగా అవుతుంది. సో చూసాం కదా, చాలా తక్కువ ప్రైజెస్ తో ఉన్నాయి ఇక్కడ. వామ్మో. సో ఇది కూడా చూడండి, ఇది రిపేర్, ఇది ఎల్జీ టీవీ, ఇది కూడా రిపేర్ వచ్చింది. ఇది సమ్ రెడ్ కండిషన్ బ్లాంక్ పిక్చర్ వచ్చింది కంప్లీట్ గా. ఇది కస్టమర్ బ్రాండ్ లో ఆల్రెడీ కస్టమర్ బ్రాండ్ లో అప్రోచ్ అయ్యాడు, కస్టమర్ కి 39,000 ఎస్టిమేషన్ ఇచ్చారు. ప్రీవియస్ నా కస్టమర్, అంటే నేను ఎల్జీ చేసినప్పుడు ఆ కస్టమర్ ఉంటే నాకు అప్రోచ్ అయితే నేను ఫస్ట్ చెప్తాను, మాదైతే ఎల్జీ ఆథరైజ్ కాదు, మేము మల్టీ బ్రాండ్ చేస్తామంటే కస్టమర్ 2 days తర్వాత బ్రాండ్ కి వెళ్ళి కనుక్కొని వచ్చి మళ్ళీ నాకు నిన్ననే టీవీ ఇచ్చాడు. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి పికప్ చేసుకొని వచ్చారు. టీవీ 7,000 రూపాయలు అయిపోతుంది, జస్ట్ 7,500 రూపీస్ లో అయిపోతుంది. సో చూసారు కదా, బయట బ్రాండ్ కంపెనీస్ దగ్గరికి వెళ్తే 39 సార్, 39,000 వరకు అని అన్నారంట. కాకపోతే ఇక్కడికి వస్తే జస్ట్ 7,000 లోనే అవుతుంది అని కస్టమర్. మాకంటే ఫస్ట్ వీళ్ళు ఆథరైజ్ కాదు బ్రాండ్ కదంటే మేము ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకు తెలుసు. అది డౌట్ పడి ఒక 2 days వెయిట్ చేశాడు. నేను చెప్పాను, ఉన్నది చెప్పాము. మేమైతే మొన్నటి వరకు డిసెంబర్ వరకు 2022 డిసెంబర్ వరకు మేము ఎల్జీ ఆథరైజే చేసాము. 22 years 19 years చేసాము. మాకు ఎక్స్పీరియన్స్ సార్, తీసుకురండి మీరు రిపేర్ అవుతుందని చెప్పాము. ఆయన 2 days తర్వాత ఆలోచించి నాకు కాల్ చేసి మళ్ళీ పికప్ చేసుకోండి సార్. సార్ ఇప్పుడు 39,000 ఎక్కడ 7,000 ఆయనకి ఎస్టిమేషన్ చెప్పాము, ఇది ప్రాబ్లం చెప్తే ఓకే సార్ చేసేయండి. మళ్ళీ 6 months వారంటీ కూడా ఇచ్చాం కస్టమర్. 6 months వారంటీ విత్. సో చూసారు కదా, అసలు స్టార్ గేట్ సొల్యూషన్ అనేది మంచి సొల్యూషన్ అన్నట్టు టీవీ రిపేర్స్ కి నిజంగా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవీంద్ర అండి. ఓకే అండి, మీరు ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారు? అసలు మీకు ఎలా తెలుసు స్టార్ గేట్ సొల్యూషన్స్? నాకు ఇది నా టీవీ అండి, ఇది సెకండ్ టీవీ నాది. సెకండ్ నాది ఫస్ట్ టీవీ మలేషియా చేసిన టీవీ ఉండే ఒకటి. ఓకే. అది యాక్చువల్లీ దాన్ని నేను హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నా. ఓహో. కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 100% చేసి ఇచ్చారు వీళ్ళు. ఓకే. ఫిదా అయిపోయినా. ఎంత బాగా చేశారంటే జస్ట్ వన్ వీక్ అనేది 3 days లో వర్క్ చేసి ఇచ్చారు నాకు. 3 days లోనే? 3 days లో వర్క్ చేసి ఇచ్చారు. అసలు ప్రాబ్లం ఏముండే సార్? అది స్క్రీన్ ఏదో ప్రాబ్లం వచ్చింది, కరెక్ట్ రావట్లేదు, డిమ్ అయిపోయింది, స్క్రీన్ మొత్తం డిమ్ అయిపోయింది. ఓకే. అది యాక్చువల్లీ హైదరాబాద్ తీసుకెళ్ళని చెప్పింది, ఎందుకంటే కొత్త టీవీ 3 months అయింది అంతే. ఓకే. అది వారంటీ ఉంది కానీ అది మలేషియా టీవీ అక్కడిది బయట కదా, అంతా చేస్తారో చేయదో డౌట్ ఉండే, కానీ ఇక్కడ తీసుకొచ్చిన వర్క్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి తీసుకొచ్చి జస్ట్ 3 days లో మీకు. ఓకే సార్, అంటే మీకు ప్రైజెస్ అప్పుడు ఎంత తీసుకున్నారు? అఫోర్డబుల్ గా? బయటకి వెళ్తే ఎంత అవుతుంది నాకు, హైదరాబాద్ తీసుకెళ్తే దానికి నాకు ఒక 2,000-3,000 అవుతుంది తీసుకెళ్ళడానికి అవుతుంది. అలాంటిది నాకు లోకల్ ఉండి సర్వీస్ ఇస్తారు నాకు. అవును. సో ఇప్పుడు ఈ టీవీకి ఏం ప్రాబ్లం వచ్చింది సార్? దీనికి బ్యాక్ చిన్న ప్రాబ్లం ఉందండి, సౌండ్ రావట్లేదు, పగిలిపోయిందండి. ఓకే. ఇది అసలు ఇది కూడా నాకు నో డౌట్ తక్కువ తీసుకొచ్చి ఇచ్చేసాను. ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి బాగా చేస్తారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. ఓల్డ్ టీవీ ఆల్రెడీ 3 days లోనే చేసి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా కంపల్సరీ చేస్తారు అనే హోప్ తోటి వచ్చి తీసుకొచ్చి ఇచ్చేసారు. సో ఎప్పుడు ఇచ్చారు సార్? ఇప్పుడే ఇచ్చారు. చూస్తున్నారు. సో రిపేర్ ఏంటిది అనేది చూసి వాళ్ళు ఇంకా చేస్తారు. కానీ రీజనబుల్ ఉందండి, బయట కంటే చాలా తక్కువ ప్రైస్ లో మనకు కరీంనగర్ లో ఇలాంటి సర్వీస్ ఉండడం చాలా బెటర్. ఇక్కడ నాకు తెలిసి చేసామా ఇచ్చామా పంపించామా అన్నట్టు కాకుండా కేర్ తీసుకొని మంచిగా మనతో ఒక మనిషిని పంపించి బాగుందా అని మళ్ళీ ఫోన్ చేసి అడగడం, బాగుందా, అన్ని రకాలుగా చాలా బాగుంది సర్వీస్ ఇస్తున్నారు. ఓకే అండి. సో ఇదంతా ఏరియా, రిసెప్షన్ ఏరియా అంతా ఇది బ్యాక్ ఎండ్ అండి, మా బ్యాక్ ఎండ్ అంటే కస్టమర్ కి రెస్పాండ్ అవ్వడం, రిపేర్ అయిందా లేదా చెప్పడం,
ఓకే. వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడము, లేకపోతే కాల్స్ వస్తే అటెండ్ అవ్వడం, ఇదంతా అంటే టీవీ ఇస్తారు కదా కస్టమర్లు, కొన్ని 2 days 3 days తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే కస్టమర్ కూడా ఏమైతుందో తెలియకుండా వాళ్ళకి ఏ రోజు ఆ రోజు కస్టమర్ సార్ మీరు ఈ ప్రాసెస్ లో ఉంది, ఈ ప్రాసెస్ లో ఉంది, ఇది రిపేర్ అవుతుంది, ఇది టెస్టింగ్ లో ఉంది, లేదా 2 days 3 days టైం పడుతుంది, పార్ట్ రావడానికి టైం పడుతుంది, వీళ్ళంతా అప్డేట్ చేసుకుంటారు, కస్టమర్ వర్రీ అవ్వకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు అట్లాగా ఇది టీవీ, ఇది చూడండి, ఇది లైన్ ప్రాబ్లమ్ బ్యాక్ లైట్ ఇష్యూతో వచ్చింది, ఇది మేము రిపేర్ చేసి ఇది ఓకే. ఇది టీవీ వచ్చేసి సోనీ టీవీ, రిపేర్ అయిపోయింది, అది కూడా సోనీ టీవీ. ఓహో, ఇది కూడా రిపేర్ అయిపోయింది. ఇవన్నీ రిపేర్ అయిపోయి ఇక్కడ మేము టెస్టింగ్ లో పెడతాం. ఇక్కడ రిపేర్ అవుతుంది, ఇక్కడ టెస్టింగ్ లో పెడతాం. అదే అనుకుంటున్నాను, ఇవన్నీ స్క్రీన్ ఆన్ లో ఉన్నాయి అప్పటి నుంచి ఏంటా అని. ఇది టెస్టింగ్ అండి. మేము ఎప్పుడు కానీ రిపేర్ అయినాక ఇమీడియట్ గా డెలివరీ చేయం. మామూలు కొంతమంది వచ్చి కోసం మాకు ఇప్పుడే కావాలి అన్నా మేము ఇవ్వరు. ఎందుకంటే మేము రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్యానల్ హీట్ అయినాక 4 hours తర్వాత 8 hours తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చు. అప్పుడు ఏమంటారు, మేము తీసుకెళ్ళిన దగ్గర కరెక్ట్ రిపేర్ చేయలేదు అది అనుకుంటా మేము 1 day or 2 days టెస్టింగ్ పెట్టుకుంటాం. ఒకవేళ డౌట్ ఉంటే 2 days దాకా టెస్టింగ్ పెట్టుకొని ఆ తర్వాతనే డెలివరీ చేస్తాం. అప్పటికి కస్టమర్ అప్పుడు అనుకోవచ్చు మాకు ఇమీడియట్ ఇవ్వాలి, మాకు చూడాలి అని ఆతృత ఉండొచ్చు, కానీ దానివల్ల మళ్ళీ కస్టమర్ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు, మేము ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. అందుకని అది కరెక్ట్ గా రెక్టిఫై అయితేనే డెలివరీ చేస్తాం. సో టెస్టింగ్ లో ఉంచి 2 days క్లియర్ అయిపోతే, ప్రాబ్లం క్లియర్ అవుతేనే మీరు మేము కస్టమర్ కి డెలివరీ చేసేస్తారు. అప్పటి వరకు డెలివరీ చేయం. కస్టమర్ వచ్చి అడిగినా కూడా మేము ఇవ్వం. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యి ఎనీ ఇష్యూ క్రియేట్ అయిందంటే కస్టమర్ కి మా మీద నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అవును, అదే స్టోర్ రూమ్ అంటే ఇది మేము ప్యానల్ మొత్తం ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, ఆల్ ప్యానల్స్ మా దగ్గర అవైలబుల్ అప్ టు 65 వరకు టోటల్ ప్యానల్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఇవన్నీ 32, 43, 55, 65 అన్ని సైజెస్ ప్యానల్స్ మా దగ్గర రెడీ స్టాక్ ఆల్రెడీ ఉంటుంది. మాది హైదరాబాద్ లో దీని హబ్ మొత్తం ఉంది, ఏపీ తెలంగాణ అంతా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. హబ్ హైదరాబాద్ లో ఉంది. అక్కడ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? నా మెయిన్ ఆఫీస్ వచ్చి ప్రెజెంట్ నేను 20 years ఇక్కడే చేశాను, కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఓన్లీ ఈ ప్యానల్ సప్లై మొత్తం మేమే చేస్తాం. ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటక ఆల్సో. అక్కడ ఆఫీస్ కర్ణాటక అక్కడ ఆఫీస్ ఉంది, కానీ మెయిన్ గా సర్వీస్ అంతా ఇక్కడ హైదరాబాద్ ఇంకా స్టార్ట్ చేయలేదు. బ్రాంచెస్ ప్రెజెంట్ అయితే మా దగ్గర ఇప్పుడు బ్రాంచెస్ వరంగల్ ఉంది, వరంగల్లో చేయగలుగుతాము, మంచిర్యాలలో ఉంది, తర్వాత సిరిసిల్లలో ఉంది, సిద్దిపేటలో కూడా మా బ్రాంచ్ ఉంది. మా దగ్గరికి కాల్ వస్తే మేము అక్కడ మా సర్వీస్ సెంటర్ ఎక్కడ దగ్గర లోకల్లో కస్టమర్ కి ఇప్పుడు పిక్ చేసి ఒక 60 kilometers 70 kilometers దూరం నుంచి తేవాలంటే కస్టమర్ కి ఇబ్బంది, పెద్ద టీవీ. కాబట్టి మేము కొంచెం లోకల్లో సెటప్ చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని ఏరియాలు అయితే ఆల్రెడీ కవర్ చేసాము, అక్కడ దాకా లోకల్ పికప్ చేసుకుంటాము, అక్కడ అయిపోతుంది. కస్టమర్ చాలా ఇబ్బంది పడతారు, అంటే ఒక టీవీ తేవాలంటే చాలా ఇబ్బంది. సో ఆ సర్వీస్ కూడా మీరే ఇస్తారు? మేమే ఇస్తాం. అది మా సర్వీస్ సెంటర్ ఏరియా ఎక్కడ సరౌండింగ్ ఉందో మేము పిక్ చేయగలుగుతాం, పిక్ చేసి మళ్ళీ కస్టమర్ లో పెట్టగలుగుతాం. అది అంటే కస్టమర్ తీయరాకపోవడం ఇబ్బంది పడతాం, మేము అది ప్రొవైడ్ చేయగలుగుతాం. అట్లా చాలా మందికి అది కూడా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళడం, ఎవరు ఇస్తారు, ఎవరు వాళ్ళ వచ్చి తీసుకుపోతారు, బ్రాండ్లు ఎంట్రీ చేస్తే ఎక్కువైతే అన్న ఆలోచన లేకుండా కస్టమర్ కి ఆ ఇబ్బంది లేకుండా కూడా 99% దూరంలో ఉన్న కొన్ని ప్లేసెస్ లో మాకు అవైలబిలిటీ ఉంటే మేము కూడా పిక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ చేయడానికి మేము ఇంకా బ్రాంచెస్ అవుతాయండి. ఖమ్మం ఆల్రెడీ అయింది, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఇవి కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ప్లానింగ్ లో. ఇప్పుడైతే ఈ 5 ఏరియాలలో కవర్ చేస్తాం. సార్ ఇది ఏంటి, టెస్టింగ్ ఏరియాలో ఇన్వర్డ్ అవుట్వర్డ్ అసలు అంటే ఏంటి మేడం? ఇన్వర్డ్ అంటే కస్టమర్ ఫస్ట్ తీసుకురాగానే ఎక్కడైతే కస్టమర్ నుంచి మా వాళ్ళు కస్టమర్ తీసుకొచ్చినా ఇక్కడ పెట్టి చెక్ చేసి ఇన్వర్ట్ చేయడం, అంటే కస్టమర్ డీటెయిల్స్, మోడల్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, తర్వాత ప్రాబ్లం ఏంటి, బ్రాండ్ ఏంటి, ఇవన్నీ మేము బ్యాక్ ఎండ్ వాళ్ళు ఎంట్రీ చేసుకోవడానికి. అవుట్వర్డ్ మీన్స్, అవుట్వర్డ్ అంటే ఏంటంటే అవుట్వర్డ్ మేము ఇచ్చేటప్పుడు కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఇక టెస్ట్ చేసి ఇది ఓకే ఉందా లేదా అన్ని పాయింట్స్ చెక్ చేసుకొని మళ్ళీ అవుట్వర్డ్ చేయడానికి ఇదే యూజ్ చేస్తాం. టెస్టింగ్ ఏరియా అంటే అది ఇందాక చెప్పాను కదా, ఆ టెస్ట్ చేయడానికి 2 days 1 day టెస్ట్ చేసినాకనే ఇస్తాం. ఆల్రెడీ స్క్రీన్స్ టెస్టింగ్ లో ఉన్నాయి. ఓకే, సో ఇన్వర్డ్ అవుట్వర్డ్ అంటే ఇక్కడే తీసుకొని ఇక్కడే ఇప్పుడు వాళ్ళ సర్వీస్ ఏరియాలకు మేము ఎంట్రీ కానివ్వం, ఎవరిని కానీ ఆ సర్వీస్ సెంటర్లకు కానివ్వం. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం చెప్పి ఇక్కడ అన్ని చూపించి కస్టమర్ కి అవుట్వర్డ్ కానీ ఇన్వర్డ్ లో ఏం ప్రాబ్లం ఉందో, అవుట్వర్డ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, మీకు తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మేము అన్ని మీకు పర్ఫెక్ట్ ఉన్నాయా, మీ అంటే వాళ్ళకు ఉంటుంది కదా రిపేర్ అయిందా లేదా, అవన్నీ చెక్ చేసి కస్టమర్ కి ఇచ్చేస్తాం. అవుట్వర్డ్ అయిపోతుంది. ఇక్కడేమో రిపేర్ చేస్తున్నట్టున్నారు సార్. అవునండి, కస్టమర్ తీసుకొని వస్తారు కదా, ఇన్వర్ట్ అయినాక ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ చెక్ చేసి అంటే సీరియల్ వైజ్ ఇప్పుడు ఒక 10 టీవీలు వచ్చినాయి అనుకోండి, ఈరోజు ఒకటైతే 2 అయితే దాన్ని బట్టి రిపేర్ బట్టి, లేదంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ టీవీలన్నీ కస్టమర్ అంటే రావడం మేము ఇక్కడ చెక్ చేసుకుంటూ పెట్టుకుంటూ దీన్ని బట్టి సీరియల్ నెంబర్ బట్టి లోపల రిపేర్ చేయడానికి తీసుకుంటాం అండి. ఇదంతా కస్టమర్ టీవీస్.
కస్టమర్ టీవీస్ అంటే మనం ఏం ప్రాబ్లం అనేది చెక్ చేశాక ఇక్కడ పెట్టేసి తర్వాత మేము లోపలికి తీసుకెళ్ళి బాండింగ్ చేయడమా, రిపేర్ Okay. చేయడమా, స్క్రీన్ మార్చడమా, మదర్ బోర్డ్ మార్చడమా, పవర్ సప్లై చేంజ్ చేయడం, బ్యాక్ లైట్ చేంజ్ చేయడమా, లైన్స్ తీసేయడం, ఇట్లాంటి ఏ ప్రాబ్లం ఉంటే ఏ ప్రాబ్లం ఉంటే అక్కడ ఆ డివిజన్కి వెళ్ళి అది చెకింగ్ అవుతుంది. ఓకే ఓకే చేసేస్తాం. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ కస్టమర్ ఉన్నారండి, వాళ్ళతో ఒకసారి మాట్లాడి మనం తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? రవి. రవి గారు కరీంనగర్ లో ఎక్కడ ఉంటారు? తీగలగుట్టపల్లిలో ఉంటాను. ఓకే, సో ఈ టీవీ మీదేనా అండి? అవునండి. ఏం రిపేర్ వచ్చింది అసలు? అది సౌండ్ ప్రాబ్లం వస్తుందండి. ఓకే మన సౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఓకే అయిందా అంటే? ఇంకా ఇప్పుడే చూస్తున్నారు కదా మేడం. ఓకే, అంటే మీరు ఎప్పుడు ఇచ్చారు? జస్ట్ నౌ. ఇప్పుడే ఇచ్చారా? ఓకే, సో అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఇచ్చారు, అప్పుడు సర్వీస్ అనేది తొందరగా అదైంది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చారు. మరి అప్పుడు తీసుకున్న ప్రైస్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా, మరి ఎలా ఉంది బయట సర్వీసెస్ కి ఇక్కడ సర్వీసెస్ కి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అంటే బయట సర్వీసెస్ కి ఈ సర్వీసెస్ బాగుంది, తక్కువగానే ఉంది. కాకపోతే ఇక్కడ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయిద్దని తీసుకొని వచ్చాం. తొందరగా కంప్లీట్ అవుతుంది, ప్రైజెస్ కూడా తక్కువకే ఉన్నాయి. సో మొత్తానికి అయితే కంప్లీట్ గా వీళ్ళు ఏ రిపేర్ వచ్చినా చేసిస్తారు అని అంటారు. అవునండి. చూసారు కదా, స్టార్ గేట్ సొల్యూషన్ ప్రొపరేటర్ గారు రామచందర్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ విన్నాము. సో నిజంగా ప్రతి స్క్రీన్, ఎల్ఈడి స్క్రీన్స్ అంటే టీవీ బ్రాండ్స్ ఏవైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఫస్ట్ రిపేర్ చేయడానికే ట్రై చేస్తారండి. 99% మీ ప్రాబ్లం ఏదైనా రిపేర్ చేసిస్తారు. ఒకవేళ రిపేర్ కాకపోతే అప్పుడు ఆ పార్ట్ చేంజ్ చేయడమా ఏంటా అనేది చేస్తారు. సో విన్నాం కదా, బయట బ్రాండ్ కంపెనీస్లో ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. అదే కాకుండా కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హోమ్ డెలివరీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ప్రాబ్లం ఏంటి అని చెక్ చేసి అక్కడనే సొల్యూషన్ అయిపోతే అక్కడనే రిపేర్ చేసి ఇస్తారు. లేదంటే వీళ్ళే పిక్ చేసుకొని డ్రాప్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 20 years ఎబోనే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకా స్పెషల్గా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఇందాక అడిగి తెలుసుకున్నాను, ఇంతకు ముందు మేము రిపేర్కి ఇచ్చాము, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్తో, రీజనబుల్ ప్రైజెస్తో, మాకు బయట సర్వీసెస్కి ఇక్కడ సర్వీసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా కరీంనగర్ పట్టణ ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన కరీంనగర్లోనే ఇంత మంచి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి మిషన్స్ అన్నీ మన స్టార్ గేట్ సొల్యూషన్లోనే ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ స్క్రీన్ అంటే మీ టీవీ స్క్రీన్స్ అయినా సరే, మదర్ బోర్డ్ అయినా సరే, టీవీ ప్యానెల్స్ అయినా సరే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి 99% అవి రిపేర్ అయిపోతాయి. సో మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా రిపేర్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రవళిక, సుమన్ టీవీ, కరీంనగర్.